హలో హాయ్ వెల్కమ్ టు నాన్నమ్మ వంటకాలు. ఇవాళ ఇన్స్టెంట్ మ్యాంగో జ్యూస్ పౌడర్ ఎలా చేయాలో చూద్దాము. నేనైతే ఇంట్లో మామిడి పండ్లు ఎక్కువ ఉంటే అట్లా పల్పు అంతా పొట్టు తీసి అదంతా తీసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటున్నా. స్మూత్గా చేసేసుకోవాలి. అట్లా చూడండి, ఇట్లా ఒక స్తంభాలను తీసుకొని దాంట్లోకి అయితే ఆ జ్యూస్ వేసేసుకుంటున్నా. మనకు ఆ 2 గిన్నెలు జ్యూస్ వచ్చేసింది. దాంతోపాటే ఒక గిన్నె షుగర్ తీసేసుకుంటున్నాను నేను. చూడండి, ఇంకా అదంతా కలిపి మనం ఎండలో పెట్టేసుకోవాలి అంతే. ఇంకా వేరే చేసేది ఏం లేదండి. ఒక 4 రోజులు ఎండలో పెట్టుకుంటే మనకు పౌడర్ చేసుకునేటట్టుగా ఎండిపోతుంది. ఇది ఇప్పుడైతే నేను తీసుకుపోయి ఎండలో పెడుతున్నాను అంతా షుగర్ కలిపేసి. చూడండి, ఇట్లా ఎండలో పెట్టుకున్నాను. 4 డేస్ పెట్టాను. ఇది 3వ రోజు అండి. 3వ రోజు ఇలా వస్తుంది మనకు. చూడండి, ఇట్లా కొంచెం ఇంకా ఎండాలి, గలగల అయ్యేటట్టుగా. అట్లయితేనే మనకు పౌడర్ లాగా వస్తుంది. ఇది చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టపడతారండి. ఎప్పుడంటే అప్పుడు మనకు ఆ పౌడర్ 2 కలుపుకుంటే సరిపోతుంది. అట్లా చూసిండ్రా 4వ రోజుకు అలా వచ్చేసింది. ఇప్పుడు అది మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే అట్లా పౌడర్ వచ్చేస్తుంది మనకు. ఇన్స్టెంట్గా మనము ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, పిల్లలైనా సరే ఒక 2 చెంచాలు వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకుంటే వాళ్ళకు జ్యూస్ రెడీ అయిపోతుంది. చాలా హ్యాపీగా తాగేస్తారు వాళ్ళు అందరూ. మనకు ఎవరైనా బంధువులు వచ్చినా కూడా గబుక్కున ఇవ్వాలంటే తొందరగా ఇన్స్టెంట్గా ఉంటుంది పౌడరు. మనం ఇంట్లో హోమ్ మేడ్ బయట తెచ్చే కూల్ డ్రింక్ల కంటే ఇది చాలా బెటర్ అండి. ఇట్లా చేసుకొని స్టోర్ చేసుకోండి వీలైతే మీరు. నేనైతే ఇలా కొంచెం మా పిల్లల కోసం అని చేసి పెడుతున్నాను. మీరు కూడా చూడండి, చేయండి, ఎంజాయ్ చేయండి. అట్లా ఆ పౌడర్ అంతా నేను ఒక డబ్బాలోకి ఎత్తి పెట్టేసుకుంటున్నాను. చూడండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లా ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పటికంటే అప్పుడు వాడుకోవచ్చు మనము. అట్లా జ్యూస్ చూడండి, టేస్ట్ చేశాను. ఒక గ్లాస్కు 2 స్పూన్లు పడుతుంది అంతే. ఆ స్పూన్ తోటి ఆ గ్లాస్ జ్యూస్ వస్తుంది మనకు. అట్లా కలుపుకొని తాగడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.